పాలెంలో 66 కోట్లతో నిర్మించిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. దీంతో అక్కడి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు పూజలు చేశారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద నుంచి రైతులతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో రఘునాథపాలెం మండలానికి చెందిన రైతులు సంబరాలు చేసుకుంటున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు రైతాంగం పాలాభిషేకం చేశారు. తమకిచ్చిన మాట నిలబెట్టారు, తమకిచ్చిన హామీని నెరవేర్చారని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర ఉంది. ఇక్కడ మనతో రఘునాథపాలెం సంబంధించిన రైతాంగం ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి. మా జన్మ ధన్యమైందండి. రఘునాథపాలెం మండల ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఈ సాగునీటి జలాల కళ రఘునాథపాలెం మండల ప్రజలు రైతాంగానికి ఈరోజు నెరవేరింది. దీనికి కృషి చేసిన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మరియు కేబినెట్ సహచరులందరికీ కూడా రఘునాథపాలెం మండల రైతాంగం తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా రఘునాథపాలెం మండలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఎంతో కరువు పీడిత ప్రాంతం. మాకు రఘునాథపాలెం మండలాన్ని ఆనుకొని కృష్ణానది కృష్ణా లెఫ్ట్ కెనాల్ ప్రవహిస్తున్నా కూడా మేము అత్యంత కరువు పీడిత ప్రాంతంగా పేరొందింది. గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, నీటి వసతి లేనటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతానికి గౌరవ మంత్రి గారు ఈనాడు ఖమ్మం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో భాగంగా నేను గెలిచిన తర్వాత మీ మండలాన్ని సస్యశ్యామలం చేస్తా అని మాట ఇచ్చి 6 నెలల్లోపే నిలుపుకున్నటువంటి గౌరవ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మా మండలంలోని గ్రామస్తులందరి తరపున రైతుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వెంకటాపురం గ్రామం వద్ద నాగార్జున సాగర్ డీప్ కట్ నుంచి మంచుకొండ వరకు ఎత్తిపోతల పథకాన్ని 66 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయించి నేడు అక్కడ నుంచి మంచుకొండలో లిఫ్ట్ పెట్టి దానికి ఈరోజు ట్రయల్ రన్ వేసి దిగ్విజయంగా పూర్తి చేసి వాటర్ని ఇచ్చినటువంటి ఘనత తుమ్మల నాగేశ్వరరావు గారిది. ఎంతో కాలంగా మేము ఈ కృష్ణా జలాల కోసం ఎదురు చూస్తున్నాం. ఈ కృష్ణా జలాలతో వ్యవసాయం చేయాలి, సాగు చేయాలి, పచ్చని పంటలు పండించాలని చెప్పేసి ఆశగా ఎదురు చూసాం. ఆ ఆశ ఈ రోజు నెరవేరింది. మండలానికి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేస్తూ చిత్రపటాలకు అభిషేకాలు చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ టు స్టూడియో.